తిరుపతి అనే కాన్సెప్ట్తో మీ ముందుకు ఒక మంచి డ్రాయింగ్ అయితే ప్రజెంటేషన్ చేయబోతున్నాను నేను. చాలా బాగుంటుంది. సాక్షాత్తు తిరుపతి అనే పేరుతో శ్రీ వెంకటేశ్వర స్వామిని బొమ్మని మనం ఇప్పుడు గీయబోతున్నాం. చాలా అందంగా మరియు చాలా సింపుల్ టిప్స్ మీకైతే ఈ డ్రాయింగ్ నేను పూర్తిగా వేసి చూపిస్తాను. నేనైతే ఈ డ్రాయింగ్ కోసం టీ అయితే నేను బిగ్ లెటర్ వాడాను. మిగతాదంతా స్మాల్ లెటర్ అయితే యూజ్ చేసుకున్నాను. ముందుగా మనం ఏ ఆర్ టీతో మనం వెంకటేశ్వర స్వామి శంకర్ని అయితే తయారు చేసుకుందాం. బిగినర్స్కి అయితే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా డ్రాయింగ్ వేయాలనుకుంటే మనకి అవుట్లైన్ ఇంపార్టెంట్. అందుకే నేను మీకు అవుట్లైన్తో చాలా చక్కగా చాలా సింపుల్గా నేనైతే డ్రాయింగ్ వేసి చూపిస్తాను. నేను ఏ ఆర్ టీని మనం ఇలాగా గోల్గా మనం 2 వృత్తాకారంలో గీసేసుకున్నాం. గీసుకున్న తర్వాత ఈ టీని మనం ఇలా కలుపుదాం. దానిపైన మళ్ళీ ఒక భాగాన్ని ఎత్తి చేసుకున్నాం. ఇప్పుడైతే శంఖం యొక్క పై భాగం అయితే రెడీ అయిపోయింది. నేను కింద భాగాన్ని కూడా చాలా సింపుల్ వేలో నీకు వేసి చూపిస్తాను. నేను చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్స్ట్రా ట్రిచెన్స్ అస్సలు వాడనవసరం లేదు. కష్టం అనే మాట లేకుండా నేను చాలా సింపుల్గా గీస్తున్నా. ఓన్లీ మీకోసం మాత్రమే నేర్చుకుంటారని. శంఖం అయితే మనకి చాలా సింపుల్గా మనం వేసేసుకున్నాం. ఏ మరియు టీతో మనం చాలా చక్కగా అయితే మనం శంఖాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్గా అయితే శంకు ఆకారం అయితే మనం గీసేసుకున్నాం. ఇప్పుడు ఆర్ మరియు యూపీతో మనం వెంకటేశ్వరుని ముఖ చిత్రాన్ని గీసేసుకుందాం. ఆర్ మరియు పీని నేను హాఫ్ సర్కిల్ అయితే నేను గీసేసుకుంటున్నా. హాఫ్ సర్కిల్ గీసుకున్న తర్వాత ఇప్పుడు పీని మనం పై భాగాన్ని అలాగే వదిలేసి కింద భాగాన్ని మళ్ళీ ఇంకొక రౌండ్ షేప్లో మనం గీసేసుకుందాం. అది పైది కొంచెం చిన్నగా ఉంది, కిందది కొంచెం మనం పెద్దదిగా గీసేసుకున్నాం. దీనికి కూడా మధ్యలో మనం రౌండ్ గీసేద్దాం. చాలా సింపుల్ మెథడ్ ఇది. వీడియో కానీ పూర్తి వరకు మీరు చూస్తే చాలా సింపుల్గా మీరు కూడా ఏ డ్రాయింగ్ కానీ గీయవచ్చు. ఈ ట్రిక్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా ఈ డ్రాయింగ్ చాలా సింపుల్గా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను పీని అయితే ఇలా కవర్ చేసుకున్న ఆర్ మరియు పీని హాఫ్ సర్కిల్ గీసేసి నేను ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకున్నా. నెక్స్ట్ మనం ఐతో రెడీ చేద్దాం. సేమ్ ఇక్కడ ఎలా ఉందో పీని సేమ్ ఆపోజిట్లో మనం ఐని కూడా అదే విధంగా మనం మోడిఫై చేసుకున్నాం. ఇలా ఫస్ట్ది వచ్చి కొంచెం చిన్నగా, సెకండ్ వచ్చి కొంచెం పెద్దగా గీసేసుకున్నాం. దీన్ని కూడాను సెంటర్లో మనం రౌండ్ గీసేద్దాం. ఇంతవరకు అయితే మనం కవర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం సింపుల్గా టీని వాడి మనం చక్రం తయారు చేసుకున్నాం. టీని మనం ఎలా ఉందో అలానే ఉంచి దాని పైనుంచి ఒక లైన్ గీసుకుందాం. ప్లస్ ఆకారం అయితే మనకి రెడీ అయింది. మళ్ళీ మధ్యలో మనం ఇంటూ ఆకారాన్ని అయితే గీసుకుందాం. ఈ మాదిరిగా గీసేసి దీనికంటే కొంచెం నేనైతే ఫ్లవర్ డిజైన్స్ వేసుకున్నాను. మీరు కావాలంటే స్ట్రైట్ డిజైన్స్ కూడా మీరు వేసుకోవచ్చు. నేనైతే డ్రాయింగ్ కొంచెం అందంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ విధంగా కొంచెం డిజైన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక అవుటర్ సర్కిల్ని అయితే మనం గీసుకుందాం. అవుటర్ సర్కిల్ లైన్ వల్ల ఏంటంటే కొంచెం మనకి లుక్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం కిందకి ఇంకొంచెం డిజైన్ అయితే యాడ్ చేసుకుందాం. అలానే దీనిపై కూడా మనం కొంచెం డిజైన్ యాడ్ చేసుకుందాం. చూసుకున్నట్టయితే మనం టీతో మనం చక్రం చేసుకున్నాం. అలానే IRUPతో మనం ముఖ చిత్రాన్ని అయితే మనం గీసేసుకున్నాం. దాంట్లో కూడా ఇంకా మనకి 50% బాకీ ఉంది. నేను వేసి చూపిస్తాను మీకు. అలానే ఏ మరియు టీతో మనం చాలా సింపుల్గా మనం శంఖాన్ని అయితే తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం చాలా సింపుల్గా అయితే మన వెంకటేశ్వర స్వామి కిరీటాన్ని అయితే మనం గీసేసుకున్నాం. డిజైన్స్ అయితే మనం యాడ్ చేసుకుందాం. ఇలా మనం ఏ ఆకారంలో గీసుకుంటే అయిపోతుంది. మనం కొంచెం డిజైన్ అయితే యాడ్ చేద్దాం.
ఇప్పుడైతే చాలా సింపుల్ గా మనం ఏ ఆకారంతో వెంకటేశ్వర స్వామి కిరీటాన్ని అయితే మనం అవుట్లైన్ గీసేసుకున్నాం. ఇప్పుడు డిజైన్ అంటారా, అది మీ చాయిస్. మీకు నచ్చిన డిజైన్స్ ఏవైనా ఉన్నాయి, లేదంటే మీకు తెలిసిన డిజైన్స్ కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ బిగినర్స్కి అయితే నేను చాలా సింపుల్ డిజైన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే నేనైతే ఫస్ట్గా ఇలా లైన్లు గీసుకున్నా. ఇలా 1 by 1 కొంచెం గ్యాప్ ఇస్తూ లైన్లు అయితే నేను గీసేసుకుంటున్నా. ఈ డిజైన్ అయితే మనకి చూడడానికి అందంగా ఉండడంతో పాటు రియల్ వెంకటేశ్వర స్వామి కిరీటాన్ని అయితే ఏ విధంగా మోడల్ చేశారో అదే మోడల్గా మనం ఈ డిజైన్ అయితే నేను చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నా. దీనికి ఇంటూ ఆకారంలో మనం చేద్దాం, అంటే దానికి ఆపోజిట్గా మరికొన్ని లైన్ అయితే మనం ఇలా గీసేసుకున్నాం. 1 by 1 మొదటి లైన్స్ అయితే మనం ఎలా గీసేసుకున్నాము, సెకండ్ గీసే లైన్లు కూడా మనం అదే మాదిరిగా సేమ్ ఈక్వల్గా గీసుకోవచ్చు. చూసుకున్నట్టయితే ఇలా కొన్ని చుక్కలు అయితే పెట్టేసుకుంటున్నా. దీనివల్ల ఏంటంటే కిరీటం యొక్క అందాన్ని పెంచడంతో పాటు వజ్రాలు పొదిగిన కిరీటాన్ని మన వెంకటేశ్వర స్వామి ధరించినట్టు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి డ్రాయింగ్ చూడడంతో పాటు వేయడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేనైతే మన వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా చాలా సింపుల్గా అవుట్లైన్ గీసేసి డిజైన్స్ అయితే నేను వేసేసుకున్నాం. యు ఆకారంతో వెంకటేశ్వరుని నామాలు అయితే మనం గీసేసుకున్నాం. నీటి బిందువు లాంటి ఒక గీతనైతే మనం గీసేసుకున్నాం. నీటి బిందువుని గీసేసుకున్నాం. అలానే కిందకి కూడా వెంకటేశ్వర స్వామిని గడ్డాన్ని కింద కొంచెం వైట్గా ఉంటుంది, అది కూడా మనం గీసేసుకున్నాం. 6 కనిపిస్తుంది కదా, 6తో మనం కనుబొమ్మలను అయితే గీసేద్దాం. అక్కడ కనిపిస్తున్న ఐని మనం సేమ్ ఇలానే ఇక్కడ కూడా గీసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ ఐ నుంచి ఆ చివరికి, అక్కడ నుంచి ఆ చివరికి కలిపేసుకుంటే మనకి వెంకటేశ్వర స్వామి తలపై ఉండే పూలదండని అయితే మనం చాలా సింపుల్గా గీసుకోవచ్చు. మనమైతే చాలా సింపుల్గా పూలదండ యొక్క అవుటర్ లైన్ అయితే మనం గీసేసుకున్నాం. మరి పువ్వులు ఎలా వేయాలనేది మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఎలా వేయాలని చాలా సింపుల్ టిప్ని చూపిస్తా. ఏం లేదండి, ఇలా పట్టి మనం ఒక ఫ్లవర్ని ఇలాగా
రౌండ్ అప్ చేసేస్తే అయిపోయింది. చాలా సింపుల్గా నేనైతే వేసి చూపించాను నేను. అలానే మీరు ఒకటేసి ఒకటి వదిలి ఒకటేసి ఒకటి వదిలి ఒకటేసి వదిలి వేస్తే మనకైతే డిజైన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. గోవింద గోవింద, మొత్తానికైతే మన వెంకటేశ్వర స్వామి డ్రాయింగ్ అయితే పూర్తయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా.